హలో అండి. దిస్ ఇస్ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో డే 3 అనమాట. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను నేను. సో, ఒకసారి చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి ప్లీజ్. ఆ తర్వాత ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో డే 3 అన్నమాట. సో, ఆ రోజు మార్నింగే అత్తయ్య వాళ్ళు ఏంటంటే చికెన్ కర్రీ చేస్తుంది. సో, నాకైతే వంటలు అంత ఎక్కువగా రావు. అత్తయ్య బాగా చేస్తారు. అత్తయ్య, అక్క ఇద్దరు చాలా బాగా చేస్తారు. సో, అక్కడ ఉన్నంతసేపు నేను అస్సలు వంటల జోలికే వెళ్ళను. వాళ్ళు చేసి పెడతా ఉంటారు, నేను తిని పెడతా ఉంటాను. కానీ కబుర్లు మాత్రం బాగా చెప్తాము. సో, అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. సో, అత్తయ్య వంట చేస్తూ ఉంటే నేను అక్కడ కబుర్లు చెప్తా ఉన్నాను. అత్తయ్య ఆ రోజు గారెలు కూడా చేశారు. చికెన్ గారెలు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో, ఎక్కువ మేము అక్కడికి వెళ్తే ఇలాగే చికెన్ గారెలు బాగా చేస్తారన్నమాట. మా పిల్లలు ఏంటంటే చికెన్ కర్రీ తినకపోయినా వట్టి గారెలైనా తినేస్తారు కదా అన్నట్టుగా. సో, కంపల్సరీ గారెలు చేసి పెడతారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ రోజు ఏంటంటే మేము ముందు రోజే కొబ్బరి బొండాలు అవన్నీ తీపిచ్చారు కదా! సో, అవి మామయ్య గారు బయట కొట్టిస్తున్నారనమాట. అక్కడికి వెళ్తే అయితే ఫుల్ కోకోనట్ వాటర్ దొరుకుతాయి. ఇక్కడైతే కొనుక్కోవాలి. బట్ అన్ని చూసేసరికేమో అంత ఇంట్రెస్టింగ్గా ఏమి అనిపించదు అనమాట. లేకపోతే తాగాలనిపిస్తుంది. అన్నీ కనపడేసరికి తాగాలని ఇంట్రెస్ట్ కూడా ఏమి అనిపించదు. సో, ఇక్కడ ఏంటంటే మావయ్య గారు కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు. మా హస్బెండ్ ఏమో అక్కడ కొనుక్కొని తాగుతావు, ఇక్కడ ఉంటే కూడా తినడానికి ఏంటి బద్ధకం నీకు అని అన్నారనమాట. సో, అప్పుడు ఇంకా తీసుకొని అప్పుడు కోకోనట్ వాటర్ తాగడం స్టార్ట్ చేసాము. అండ్ కొబ్బరి బొండాల్లో లేత కొబ్బరి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. సో, దాన్ని అయితే నేను అస్సలు మిస్ చేసుకోను అన్నమాట. సో, అది కూడా కట్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత ప్రతిరోజు మా పిల్లలైతే ప్రతిరోజు పొద్దున్నుండి రాత్రి వరకు ఆ క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. ఈలోపే ఈవినింగ్ అయిపోయింది. మాకేంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ టీ ఉండాల్సిందే. టీ బ్యాచ్ అనమాట మా ఇంట్లో అందరం. సో, అత్తయ్య ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ ఇస్తూనే ఉంటారు. సో, 4 o'clock అయిందంటే చాలు ఇంట్లో టీ ఉండాలి అందరికీ. సో, టీ తాగేసి ఆ రోజు ఉత్సవాల్లో ఏంటంటే డే 3 ట్రెడిషనల్ డ్యాన్స్ చేస్తారంట. కూచిపూడి డ్యాన్స్ ఉందన్నమాట టెంపుల్లో. సో, అది చూడ్డానికని అక్క నేను వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ మేము ఇంట్లో రెడీ అయ్యి ఫుడ్ తినేసి బయటకు వెళ్ళేసరికి 8 అరౌండ్ ఆ టైం అయింది. మేము అనుకున్నాము ఒక్క పాటకు అలా చూసేసి వెళ్ళిపోదాము, ఎక్కువసేపు ఉండొద్దులే అనుకున్నాము. తర్వాత ఏంటంటే అక్క వాళ్ళకు నెక్స్ట్ డేనే అమ్మవారికి చీర పెట్టడం గాజులేదో అక్క మొక్కుకున్నారంట. సో, అవి షాప్ చేద్దాము అనుకున్నాము. అక్కడికి వెళ్ళేది ఉంది కదా, ఇప్పుడే ఎందుకులే ఒక 2 songs అలా చూసేసి వెళ్ళిపోదాంలే అనే థాట్లో వెళ్ళడం. బట్ లిటరల్లీ అండి, నేను ఫస్ట్ టైం ఇలా ట్రెడిషనల్ డ్యాన్స్ కూచిపూడి డ్యాన్స్ ఇలాంటివి చూడడం. వెళ్ళేటప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా అయితే నేనేం వెళ్ళలేదు. బట్ వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఒక సాంగ్కి మించి ఒక సాంగ్ పర్ఫామ్ చేశారనమాట వాళ్ళు. ఎంత ఓపిక్గా, ఎంత బాగుంది వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ నాకైతే చాలా చాలా నచ్చింది. ఎంత బాగుంటుందా, ఒక హిట్ సినిమా చూసిన దానికన్నా ఎక్కువ కిక్ ఉంది ఇందులో. చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది సాంగ్లో, ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే అండి, ఆ పాట చాలా చాలా నచ్చింది నాకు ప్రతిదీ అందులో. అంటే నేను ఫస్ట్ టైం చూద్దాం కదా, మేబీ అందుకనో ఏమో తెలియదు కానీ ఇలా పర్ఫార్మెన్సెస్ అంటే నేను జనరల్గా చూసుకుంటూ వెళ్ళిపోతాం తప్ప అక్కడ కూర్చొని ప్రశాంతంగా చూసింది ఎప్పుడు లేదు. బట్ ఈసారి మాత్రం అన్నీ ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు కూడా చూస్తూనే ఉన్నాము. ఎంతసేపు చూసినా ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది తప్ప ఇంకెప్పుడు అయిపోద్దిరా అన్న ఫీలింగ్ అయితే అస్సలు రాలేదండి. అంటే అంత బాగుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇందులో ఈ అమ్మాయి సింగిల్గా చేస్తుంది కదా, ఆ అమ్మాయి అయితే షో టాపర్ అసలు. ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయితే, ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఆమె ఓపిక నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా నచ్చింది. బిగ్ ఫ్యాన్ అయిపోయాను ఆ అమ్మాయికి. అంతే ఇక్కడ కొంచెం వీడియోస్లో ఏంటంటే నేను సాంగ్ అలాగే ఉంచేస్తున్నాను. వాళ్ళు ఈ సాంగ్కి పర్ఫార్మెన్స్ చేశారనేది మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి.
పెళ్లి సాంగ్ శ్రీనివాస కళ్యాణం సాంగ్ కి రెడీ అవ్వండి. నెక్స్ట్
అదే పూలు ప్రసాదిస్తున్నారన్నమాట. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే ఆమటి మొక్కుల వాడే ఆదిదేవుడే వాడుకోమని పయ్యాలవాడి గురిత దూరుడే వాడుకోమని పయ్యాలవాడి గురిత దూరుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వట్టి కాసుల వాడే వనజనాభుడే వట్టి కాసుల వాడే వనజనాభుడే పుట్టుకొట్టాలకు బిడ్డలిచ్చి గోవిందుడే పుట్టుకొట్టాలకు బిడ్డలిచ్చి గోవిందుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని
ప్రోగ్రామ్ అవి అయిపోయిన తర్వాత మేమేంటంటే ఇక్కడ టెంపుల్ ముందే ఇలా అమ్ముతారనమాట. గాజులు, ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్ కానీ, బొమ్మలు అన్నీ ఉంటాయి. సో మాకేంటంటే అక్క మొక్కుకుందంట. సో వాటి కోసం అని చెప్పి గాజులు అవి తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. సో ఏ సెట్ తీసుకున్నా 50 రూపీస్ అంట. నాకైతే భలే అనిపించింది. ఇవే సెట్ నాకు హైదరాబాద్ కేపీహెచ్బీలో అయితే నాకైతే 100 రూపీస్ అలా చెప్పారనమాట సెట్. ఈ చిన్న మట్టి గాజులు ఉన్నాయి కదా, అవి 20 రూపీసే. సో నాకు బెటర్ అనిపించింది. వరలక్ష్మి వ్రతానికి అట్లా ఏదైనా శారీస్కి మ్యాచింగ్ అయితే ఇక్కడ భలే దొరుకుతాయి అనిపించింది. ఆ తర్వాత ఏంటంటే డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కూడా కొన్ని తీసుకున్నాం ఇక్కడ. మంచి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో అవి ఏవి తీసుకున్నా 50 రూపీస్కి జత అలా ఇచ్చారనమాట. సో బెటర్ కదా అనిపించి ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాం ఇందులోనే. ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట. సో యూస్ఫుల్ అనిపించింది అండ్ చాలా బడ్జెట్లో వచ్చాయి అక్కడైతే. సో అవన్నీ తీసేసుకున్నా. ఎందుకంటే నేను కొంచెం కాస్ట్లీగా ఇక్కడ ఏమైనా కొన్నా కూడా పిల్లలు తొందరగా అవి బ్రేక్ చేసేస్తున్నారు. సో ఇంట్లో ఏమీ ఉంచట్లేదు అనమాట, ఏదో ఒక టైంలో విరగొట్టేస్తున్నారు. సో వీళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఇలాంటివి బెస్ట్ అనిపించి ఇంక ఇక్కడే తీసేసుకున్నాను అన్నీ. ఆ తర్వాత ఇంటి దగ్గర నుండి చాలా కాల్స్ వచ్చాయి, చీకటి అయిపోతుంది, త్వరగా రండి రండి అని. సో మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సో అంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.